వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశమైన ఇండోనేషియా భారత్తో ఉన్న తన పురాతన సంస్కృతిని, హిందూ వారసత్వాన్ని ఎలా గౌరవిస్తుందో మరియు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ చేయబోయే ఒక పెద్ద ప్రాజెక్టు గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ప్రభన్నన్ హిందూ దేవాలయ పునరుద్ధరణ. ఇండోనేషియాలో ప్రభన్నన్ అనే చాలా ప్రసిద్ధ పురాతన హిందూ దేవాలయం ఉంది. ఇండోనేషియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు కాలక్రమేణా మరియు భూకంపాల వల్ల దెబ్బతిన్న ఈ 1000 ఏళ్లకు పైగా పురాతనమైన దేవాలయాన్ని పునరుద్ధరించడానికి భారత్ సహాయం చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకితం చేయబడిన ఆలయం. 9వ శతాబ్దంలో సంజయ్ రాజవంశీయులు దీనిని నిర్మించారు. ఈ ఆలయ సముదాయంలో 240 చిన్న ఆలయాలు, 8 ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఇందులో శివుని ఆలయం అత్యంత ఎత్తైనది. ఇక సుమారు 154 అడుగులు ఉంటుంది. 1991లో దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక ఇండోనేషియా ముస్లిం దేశం అయినప్పటికీ అక్కడ ప్రజలు హిందూ దేవాలయాలను కేవలం మతపరంగా చూడరు. వాటిని తమ దేశ సంస్కృతి, నాగరికతలో ఒక భాగమైన అమూల్యమైన సంపదగా భావిస్తారు. ఇండోనేషియా 20,000 రూపాయి నోటుపై వినాయకుడి చిత్రం ఉండేది. అలాగే కొత్త నోట్లపై గరుడుడి చిత్రం ఉంటుంది. ఇండోనేషియా నౌకాదళం యొక్క అధికారిక నినాదం జలెష్వివా జయమహే. ఇది సంస్కృత వాక్యం. దీని అర్థం సముద్రంలో మనకే విజయం లభిస్తుందని. ఇక నేషనల్ ఎయిర్లైన్స్ కి సంబంధించి జాతీయ విమానయాన సంస్థ పేరు గరుడ ఇండోనేషియా. గరుడు శ్రీ మహావిష్ణువు వాహనం అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇండోనేషియాలో రామాయణ, మహాభారత నాటక ప్రదర్శనలు జరుగుతాయి. శ్రీకృష్ణుడు, శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటారు. నగరాల్లో అర్జునుడు, శ్రీకృష్ణుడి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఒక ప్రత్యేకమైన సంఘటన 2010లో ఇండోనేషియాలో జరిగింది. ఇస్లామిక్ యూనివర్సిటీలో తవ్వకాలు జరిగినప్పుడు అక్కడ 1000 ఏళ్ల నాటి వినాయకుడి విగ్రహం మరియు శివలింగం బయటపడ్డాయి. ఆ ముస్లిం దేశ ప్రభుత్వం వాటిని తొలగించకుండా పూర్తి గౌరవంతో ఆ యూనివర్సిటీ ప్రాంగణంలోనే భద్రపరిచి ప్రతిష్ఠించింది. భారతదేశంలో కొందరు సనాతన ధర్మం లేదా హిందూ సంస్కృతి గురించి మాట్లాడితే విమర్శిస్తారు. కానీ ఒక ముస్లిం దేశమైన ఇండోనేషియా మాత్రం తన దేశంలో ఉన్న హిందూ మూలాలను ఎంతో గర్వంగా ప్రపంచానికి చాటుకుంటోంది. ప్రధాని మోదీ గతంలో యుఏఈ, బెహ్రాన్ వంటి ముస్లిం దేశాలలో హిందూ దేవాలయాల నిర్మాణానికి సహకారం అందించగా, ఇప్పుడు ఇండోనేషియాలో ఈ అతిపెద్ద ఆలయ పునరుద్ధరణ ద్వారా భారత్ మరియు ఇండోనేషియా మధ్య ఉన్న 2000 ఏళ్ల నాటి సాంస్కృతిక సంబంధాలు మరియు బలపడుతున్నాయని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.